Dr. P. Neha Kamalini, vitreoretinal surgeon, UVA and ROP specialist. Thank you all for being here today, and it gives me immense pleasure to welcome you all on the inauguration of Vasan Eye Care Hospital at Rajahmundry. At Vasan Eye Care, our mission is simple: to provide world-class ophthalmic facilities with compassion, precision and integrity. అండ్ మన దగ్గర అన్ని అడ్వాన్స్డ్ డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్స్ అండ్ సర్జికల్ ఫెసిలిటీస్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ మన హాస్పిటల్లో రొటీన్ విజన్ ఐ కేర్ నుంచి కాంప్లెక్స్ సర్జరీస్ దాకా అన్ని ఫెసిలిటీస్ మన రాజమండ్రి ప్రజలకు అందుబాటులో ఉంటాయి. మన మెయిన్ అప్రోచ్ వచ్చేటప్పటికి ఎర్లీ డయాగ్నోసిస్ అండ్ ప్రివెంటివ్ కేర్ మీద ఫోకస్ చేస్తాము. అంటే ముఖ్యంగా గ్లకోమా కానీ లేదా రెటీనా సమస్యలు చూస్తే ఎర్లీగా డిటెక్ట్ చేసినప్పుడు చాలా కాంప్లికేషన్స్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళల్లో షుగర్కి సంబంధించి కంటి నరం ఎఫెక్ట్ అవుతుంది, డయాబెటిక్ రెటినోపతి అంటాం, కంట్లో బ్లీడింగ్ ఉంటుంది, నరం కట్ అవ్వడం, రెటినల్ డిటాచ్మెంట్ అంటాము. ఇందాక సార్ చెప్పినట్టు నెలలు నిండకుండా పుట్టిన చిన్నపిల్లల్లో నరం పూర్తిగా డెవలప్ అవ్వదు, రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ అంటాం. ఇలాంటివన్నీ ఎర్లీగా స్క్రీన్ చేసి డిటెక్ట్ చేసినప్పుడు కాంప్లికేషన్స్ అనేవి మెజారిటీ ఆఫ్ ద కాంప్లికేషన్స్ ప్రివెంట్ చేయొచ్చు. ఎట్ ద సేమ్ టైం ఎర్లీగా డిటెక్ట్ చేస్తే ట్రీట్మెంట్ అనేది చాలా బెటర్గా ఉంటుంది, బెటర్ అవుట్కమ్స్ పేషెంట్స్కి ఇవ్వగలం. సో అవర్ మెయిన్ అప్రోచ్ వాసన్లో వచ్చేటప్పటికి నాట్ ఓన్లీ ట్రీట్మెంట్, ఎర్లీ డిటెక్షన్ అండ్ ప్రివెంటివ్ కేర్ మీద ఫోకస్ చేస్తున్నాము. అండ్ వీఆర్ కమిటెడ్ టు నాట్ ఓన్లీ ట్రీట్ ద పేషెంట్ అండ్ ఆల్సో టు ప్రొవైడ్ quality of life to the patient through better vision, and we are looking forward to serve the people of Rajahmundry, and I thank our esteemed colleagues and the media for gracing this occasion. Thank you. ఇవన్నీ కూడా మనకి సింగిల్ రూఫ్లో ఉంటుంది. ఇక్కడ ఈ సెంటర్లో ఏంటంటే అన్ని అడ్వాన్స్డ్ మిషన్స్ అండి. సో మనకి ట్రీట్మెంట్ కానీ డయాగ్నోసిస్లు కానీ ఈవెన్ ఆపరేషన్స్ కానీ అన్ని మాడ్యులర్ రోటీస్. సో ఎవ్రీథింగ్ విల్ బీ అండర్ ద స్ట్రీమ్ లైన్ అండి. ఓకే, సో మా ఎక్స్పీరియన్స్ బట్టి ఏంటంటే మామూలుగా మనకి ఈవెన్ ద చిన్నపిల్లల నుంచి అంటే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి ఆర్ఓపి దగ్గర నుంచి అంటే ప్రీ టర్మ్ బర్త్ లో బర్త్ వెయిట్ బేబీస్ దగ్గర నుంచి కూడా ఎంత ఓల్డ్ ఏజ్ అయినా కానీ అందరికీ కూడా కంటి సమస్యలు వస్తూనే ఉంటాయి. ఓకేనా, సో మనకేంటంటే చిన్నపిల్లల్లో అరౌండ్ 5-6 ఇయర్స్ నుంచి మనము ఖచ్చితంగా వాళ్ళకి కంటి పరీక్షలు అనేవి చేయించాలండి. సో ఇప్పుడున్న జనరేషన్లో ఏంటంటే మనకి ఎక్కువ ఫోన్స్ వాడడం కానీ స్క్రీన్ టైమింగ్ ఎక్కువైపోతుంది సింపుల్గా చెప్పాలంటే. సో దానివల్ల ఏంటంటే పిల్లలందరికీ చాలా ఎర్లీగా గ్లాసెస్ పవర్ అనేది వస్తుంది. ఆ రావడమే కాకుండా చాలామంది పేరెంట్స్ అనేది దాన్ని నెగ్లెక్ట్ చేసేస్తున్నారు. ఈవెన్ స్కూల్లో కూడా పిల్లలు కొంచెం ముందుకెళ్ళి బోర్డుకి దగ్గరగా చదవడం ఇలాంటివి చేస్తూ ఉంటున్నారు అన్నమాట. సో ఇవేంటంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వాళ్ళకి గ్లాసెస్ కనుక ఇచ్చినట్లయితే కనుక వాళ్ళకి 100% చూపు అనేది వస్తుంది. చాలామంది ఏంటంటే లేట్గా వస్తున్నారు, కొంతమంది వాళ్ళకి ఏంటంటే మళ్ళీ 100% విజన్ అనేది ఉండట్లేదు అనమాట. సో అదే కాకుండా మనకి అరౌండ్ 40 ఇయర్స్ అండి, మనకి చాలామంది ప్రీ డయాబెటిక్ ఏజ్ గ్రూప్. అది మనకి బీపీలు కానీ షుగర్లు కానీ కొలెస్ట్రాల్ కానీ సమ్ అదర్ బాడీ ప్రాబ్లమ్స్ అన్నీ ముఖ్యంగా వచ్చేది ఏజ్ గ్రూప్ అదే. సో ఆ ఏజ్ గ్రూప్లో అందరూ కూడా రెటీనా ఎవాల్యుయేషన్ అనేది కంపల్సరీ చేయించుకోవాలి. వాళ్ళకి డయాబెటీస్, హైపర్ టెన్షన్ కానీ కొలెస్ట్రాల్, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోయినా కానీ స్క్రీనింగ్ అనేది కంపల్సరీ చేయించుకోవాలి. కొంచెం కంటి సమస్యలు ఏమైనా వచ్చినా కానీ చూపు తగ్గడం కానీ, ఎందుకంటే క్యాటరాక్ట్స్ కూడా ఎర్లీగా వస్తున్నాయి మనకి. ఇంతకుముందు ఏమనుకునే వాళ్ళంటే ఓల్డేజ్ ప్రాబ్లం అనుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు ఏంటంటే క్యాటరాక్ట్స్ పుట్టిన దగ్గర నుంచి కూడా ఏ టైంలో అన్నా రావచ్చు. ఓకేనా, సో మనం ఏంటంటే ఎర్లీ డయాగ్నోసిస్ అండి. ఎర్లీ డయాగ్నోసిస్ చేయడం వల్ల ఏంటంటే మనకి కేసెస్ కాంప్లికేట్ అవ్వకుండా ఉంటాయి. ఈవెన్ దో కేసెస్ కాంప్లికేట్ అయినా కానీ వీ హ్యావ్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ హియర్, సో హూ క్యాన్ హ్యాండిల్ ఆల్ టైప్ ఆఫ్ కాంప్లికేటెడ్ కేసెస్. ఓకేనా, సో with this introduction I will ask Dr. Neha to speak about the retina. Thank you so much.